ఆంధ్ర మైసూరుగా పేరున్న రాజమండ్రి దేవి చౌక్లోని బాలా త్రిపుర సుందరీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. 90 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ మహోత్సవాలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. మైసూరు తర్వాత అత్యంత వైభవంగా జరిగే బాలా త్రిపుర సుందరి శరన్నవరాత్రి మహోత్సవాలకు సంబంధించి మరింత సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆంధ్ర మైసూరుగా పేరుగాంచిన రాజమండ్రిలోని దేవి చౌక్లో ఉన్న బాల త్రిపుర సుందరి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 13వ తారీఖు వరకు కూడా ఈ శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయి. అంటే 91 సంవత్సరాలుగా ఈ శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. మైసూరు తర్వాత అత్యంత వైభవంగా రాజమండ్రిలోనే ఈ శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయి. బాల త్రిపుర సుందరిని తొలి రోజు కలశ పూజతోటి పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. తర్వాత ఆ అమ్మవారిని చూసినట్లయితే కలశ పూజతో ప్రారంభించి ఇక్కడ భక్తులందరూ కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ నుంచి చూస్తే రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి కూడా దసరా సెలవులు కావడంతో హైదరాబాదు ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి దసరా సెలవులకు ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు. మనం ఈ రోజు చూసినట్లయితే దసరా మహోత్సవాలు తొలి రోజు సందర్భంగా అమ్మవారిని శ్రీ స్వర్ణ కవచ అలంకరణతోటి దుర్గాదేవి అలంకరణ చేయడం జరిగింది. దీంతో అమ్మవారు స్వర్ణ కవచ దుర్గాదేవి అలంకరణతో భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతున్నది. ఇక్కడ వచ్చి రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతున్నది. ఇక్కడ విద్యుత్ దీపాల అలంకరణ కూడా భారీ సెట్టింగులతోటి ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం మాటలు పౌరాణిక నాటకాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు పూజా కార్యక్రమాలను నిర్వహించి